హాయ్ అండి. నేను మీ శ్యామల. మీతో కాసేపు నేను ఛానల్‌లో ఈరోజు మీ ముందుకి కొత్త అమ్మ అన్న కథ వస్తుంది. ఈ కొత్త అమ్మ గురించి చెప్పాలంటే కథ మొత్తంలోకి వెళ్ళవలసిందే. అసలు అమ్మ అనకుండా కొత్త అమ్మ అని ఎందుకు కథకు పేరు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే మీరు కథ చివరి వరకు వినండి. సరే, మనం కథలోకి వెళదాం. ఇంటి నిండా జనం, ఎవరు మట్టుకు వాళ్ళే చాలా బాధగా కూర్చొని ఉన్నారు. కొంతమంది అయితే కళ్ళల్లో నీళ్లు కొంగుతో తుడుచుకుంటున్నారు. దివాన్ కాట్ మీద సొమ్మసిల్లి పడిపోయి ఉంది పార్వతమ్మ. పార్వతమ్మ తల దగ్గర కూర్చొని రాఘవరావు మాస్టారు భార్యని సముదాయిస్తున్నారు. ప్రకాష్ ఒళ్ళో 7 ఏళ్ల చందు కూర్చొని ఉన్నాడు. బేలగా చూస్తున్నాడు. భయంగా అటు ఇటు చూస్తున్నాడు. ఎవరి కోసమో చూస్తున్నట్లు చందు కళ్ళు అలా వెతుకుతూనే ఉన్నాయి. ఎవరి మటుకు వాళ్ళే మాట్లాడాలనుకుంటున్నారు కానీ మాట్లాడలేకపోతున్నారు. గబాల్న పార్వతమ్మ దివాన్ కాట్ మీద నుంచి లేచి, అల్లుడు గారు, మేము చందుని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాం. మీరు చందుని చూసుకోలేరు. మాకు ఓపిక ఉన్నంత వరకు చూస్తాం. తర్వాత మీరు తెచ్చుకుందరు కానీ నా మాట కాదనుకు బాబు అంది కళ్ళ నీళ్లతో. అదేంటి అత్తయ్య అలా అంటున్నారు? లక్ష్మి లేదు, వీడు కూడా లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకుంటున్నారు? మీకు ఇది భావ్యం కాదు. ఇప్పటికే నాకు ఏం చేయాలో తెలియక తల పిచ్చెక్కుతుంది. నా లక్ష్మి లేకుండా నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను. కనీసం వీడైనా ఉంటే నాకు బ్రతుకు మీద ఆశ ఏమైనా పుడుతుందేమో. క్షమించండి అత్తయ్య, నేను చందుని మీకు ఇవ్వలేను అన్నాడు బాధగా ప్రకాష్. అల్లుడు గారు చెప్పింది కరెక్టే కదా పార్వతి, ఒక్కసారి ఆలోచించు. అల్లుడు గారు లక్ష్మి లేకుండా, బాబు లేకుండా ఈ ఇంట్లో ఒంటరిగా ఎలా ఉండగలరు అనుకుంటున్నావు? అల్లుడు గారికి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు అనకూడదు కానీ మన చుట్టాలు, స్నేహితులు అందరూ కూడా అల్లుడు గారిని, లక్ష్మిని చూసి ఎంతో సంతోషించేవారు. ఇంత గొప్ప జంటని మేమెక్కడా చూడలేదు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి తగ్గ వాళ్ళు ఒకరు అని ఎన్నిసార్లు మనతో చెప్పేవారు. దిష్టి ఉందో లేదో నాకు తెలియదు కానీ పరిస్థితిని బట్టి దిష్టి తగిలిందేమో అని అనిపిస్తుంది పార్వతి నాకు అని బాధగా అన్నారు రాఘవరావు. అందరూ ఒక్కసారి రాఘవరావు మాస్టర్ వైపు చూశారు. ఎందుకంటే రాఘవరావు గారు ఇటువంటివేవీ నమ్మరు. అటువంటిది ఆయన మనసు ఎంత బాధకు లోను కాకపోతే ఇలా దిష్టి తగిలిందేమో, నా కూతురు అర్ధాంతరంగా వెళ్ళిపోయింది అని అంటారు అని వాళ్ళల్లో వాళ్ళు అనుకోసాగారు. సమయం దొర్లుతుంది. అందరూ లేచి నిలబడ్డారు. మేము మా ఇళ్ళకి వెళతాం. ఇది ఎవరున్నా సరే తీరిపోయే బాధ కాదు. కాలమే ఈ బాధను నెమ్మదిగా పోగొట్టాలి. అంతవరకు బాబు ప్రకాష్, నువ్వు గుండె ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వొక్కడివి కాదు బాబు, నీ కొడుకున్నాడు. ఎప్పుడు అంటుంటావే నా కొడుకు బంగారం, నా కొడుకుని ఇలా చేస్తాను అలా చేస్తాను అన్నట్లు కలెక్టర్ని కూడా చేస్తానని అన్నావు అప్పుడెప్పుడో పెళ్ళికి వచ్చినప్పుడు. ఎందుకంటే వాడు అంత తెలివైనోడని మా అందరితో చెప్పావు. మరి నీ కలలన్నీ ఫలించాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి బాబు. నీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా అని దూరపు చుట్టం బ్రహ్మానందం గారు అన్నారు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు నిండుతుంటే కళ్ళెత్తి ఆయన వైపు చూసి మౌనం వహించాడు ప్రకాష్.
అవును బాబు, నువ్వు ఎంత మాత్రం దిగులుగా కూర్చుంటే పసిపిల్లడు వాడు, 7 ఏళ్ల చిన్నారి, వాడు ఎంత బెంగ పెట్టుకుంటాడో ఆలోచించు. అమ్మ లేని లోటు ఎలాగూ తీర్చలేం. కనీసం నువ్వైనా వాడితోటి జాగ్రత్తగా మసులుకుంటే వాడు నెమ్మదిగా నీకు దగ్గర అవుతాడు. వాడు తిరిగి మామూలు చందులాగా అవుతాడేమో ఎదురు చూడాలి. సరేనా బాబు, మేము వెళ్ళొస్తాం అని చుట్టాలందరూ, స్నేహితులు ప్రకాష్కి 1కి 10 సార్లు జాగ్రత్తలు చెప్పి బయటికి అడుగులు వేశారు. ఇక మిగిలింది ప్రకాష్, చందు, అత్తగారు, మామగారు. సమయం దొర్లుతుంది. వంటింట్లో నుండి పని మనిషి వచ్చి, అయ్యా రాత్రికి వంట ఏం చేయమంటారు అని అంది. ఎవ్వరూ మాట్లాడలేదు. తిరిగి పని మనిషి మంగమ్మే అంది, అయ్యా రాత్రికి వంట ఏం చేయమంటారు అని. ఎవరూ మాట్లాడకపోవడం చూసి, ఇలా అయితే ఎలా అయ్యా, అమ్మగారు ఎలాగో లేరు, కానీ ఆవిడ మనసు ఇక్కడే ఉండుంటుంది, ఆవిడ ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉండుంటుంది. మీరందరూ ఇలా పస్తులుంటే ఆవిడ ఆత్మ ఎంత బాధపడుతుందో ఆలోచించండి అయ్యా. సరే, మీరు ఎలాగో చెప్పరు, నాకు తోచింది ఏదో వండేసి టేబుల్ మీద పెడతాను, ఒక్క ముద్దైనా తినండి అయ్యా అని కన్నీళ్లతో వంటింట్లోకి అడుగులు వేసింది మంగమ్మ. రోజులు దొర్లుతున్నాయి. ప్రొద్దున్న లేచిన ప్రకాష్ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా అత్తగారు, మామగారి వైపు చూశాడు. వాళ్ళు అప్పటికే బ్యాగుల నిండా బట్టలు పెట్టుకొని హాల్లోకి తెచ్చిపెట్టారు. ఏంటి అత్తయ్య, ఏంటి మావయ్య, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసేదేముంది, ఇక్కడే 4 రోజులు ఉండొచ్చు కదా అని అన్నాడు బాధగా ప్రకాష్. ఏం చెప్పను బాబు, అక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి. అంతేకాదు, నేను అక్కడే కదా హోమియోపతి మందులు వాడతాను, అస్సలు ఒంట్లో బాగుండడం లేదు. అంతేకాదు, మీ అత్తయ్య కూడా హోమియో మందులే వాడుతుంది. ఇద్దరం వెళ్ళి ఒకసారి చూపించుకొని అక్కడ పనులు చక్కబెట్టి తిరిగి వస్తాం. బాబు, మరోసారి చెప్తున్నాను, నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను, చందు జాగ్రత్త బాబు అని అన్నారు రాఘవరావు. సరే మావయ్య, మీరు ఇంత దీనిగా చెప్పాలా, నా ప్రాణం వాడు, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని దగ్గరుండి ఆటో ఎక్కించి తిరిగి లోపలికి వచ్చాడు. కబాల్న చందు వచ్చి ప్రకాష్ ఒళ్ళో కూర్చొని, నాన్న, అమ్మ ఎందుకు అలా వెళ్ళిపోయింది? అమ్మకి ఒకవేళ కోపం వచ్చిందేమో నాన్న, నేను అల్లరి చేస్తుంటాను కదా, అందుకని కోపం వచ్చి వెళ్ళిపోయిందేమో. చెప్పు నాన్న, నేను అస్సలు అల్లరి చేయను, అమ్మ చెప్పినట్లే వింటాను, అమ్మ ఏది తినమన్నా తింటాను, అమ్మని ఇంటి చుట్టూ పరిగెత్తించను, ఒకే చోట కూర్చొని నోరు తెరిచి అమ్మ పెట్టే ముద్దలన్నీ తినేస్తాను. ప్లీజ్ నాన్న, చెప్పు నాన్న అమ్మతోటి అని అన్నాడు. చందు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు. ప్రకాష్ వాడి చిన్ని మనసులో ఎన్నెన్నో ఆలోచనలు దొర్లుతున్నాయన్నమాట. వాడికి పూర్తిగా తెలియదు చనిపోయిన వాళ్ళు తిరిగి రారని. వాడి మనసు ఈ విధంగా ఆలోచిస్తుందన్నమాట. వాళ్ళ అమ్మ తిరిగి వస్తుందేమో అని. ఏం చెప్పాలి ఇప్పుడు తను అని ఆలోచనలో ఉండగానే తన ఆఫీసులో 2 కొలీగ్స్, రంగారావు, గురునాథం గారు వచ్చారు. గబగబా వచ్చి చందుని దగ్గరికి తీసుకొని ముద్దులాడి వాళ్ళు కూడా తెచ్చిన బిస్కెట్స్, చాక్లెట్స్ బాబు చేతిలో పెట్టి ఎదురుగుండా కూర్చున్నారు. కానీ వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఒక్క నిమిషం వాళ్ళ వైపు చూశాడు ప్రకాష్ గొంతు కూడా పెగలలేదు. అంతలో వీధిలోని పిల్లలు ఆడుకోవడం చూసి, నాన్న, చందు కాసేపు వెళ్ళి నీ ఫ్రెండ్స్తో ఆడుకో నాన్న అన్నాడు బాధగా ప్రకాష్. వద్దు నాన్న, నేను ఆడుకోను, అమ్మ వచ్చాకే ఆడుకుంటాను,
అమ్మ లేకుండా నేను ఎలా వెళ్ళి ఆడుకుంటాను చెప్పండి. నాకు ఇప్పుడు ఆడుకోవాలని అనిపించడం లేదు. అమ్మ ఉన్నప్పుడు హోంవర్క్ చేయరా అంటే ఆడుకుంటాను వాళ్ళతో వెళ్ళని చెప్పేవాడిని. అప్పుడు అమ్మకి బాగా కోపం వచ్చేది. పెంకితనం ఎక్కువైపోయింది. నువ్వు హోంవర్క్ పూర్తి చేసినాకే ఆడుకోవడానికి వదులుతాను, అప్పటి వరకు నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదని కోప్పడేది. కానీ నేను అమ్మ మాట ఎప్పుడూ వినలేదు నాన్న. అందుకే అందుకే అమ్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళను అన్నాడు బాధగా చందు. గురునాథం, రంగారావు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బాధగా ప్రకాష్ వైపు చూశారు. ఏం మాట్లాడాలో తెలియని ప్రకాష్ వాళ్ళ వైపు చూస్తున్నాడే కానీ కళ్ళల్లో నీళ్లు నిండుతూనే ఉన్నాయి. అంతలో గబాల్న పక్కింటి పండు లోపలికి వచ్చి, ఒరేయ్ చందు రారా ఆడుకుందాం, రారా నిన్నేను, రా ఆడుకుందాం, నీకే చెప్తుంటా అన్నట్లు మా అమ్మ చిన్ని బుజ్జి గారెలు చేసిందిరా, నాకు ఇష్టమని నీకని దాచుంచాను, రా అవి తిన్నాక ఆడుకుందాం అన్నాడు పండు. సారీరా నేను రాలేను, మా అమ్మ వచ్చేకొస్తాలే అన్నాడు చందు. అందరూ కంగారుగా చందు వైపు చూశారు. ఒరేయ్ చందు, నువ్వు ముందు బయటకు రారా, మనం అందరం ఆడుకుందాం, నీతో ఆడుకొని ఎన్ని రోజులయ్యిందో అన్నట్లు వీడు నాకు కూడా ఇచ్చాడురా చిట్టుగారులు, ఎంత రుచిగున్నాయో, నీకు అవంటే ఇష్టం కదా, బయటికి రా అన్నాడు బన్నీ. అందరూ ఒక్కసారి చందు వైపు చూశారు. కానీ చందు ప్రకాష్ వాళ్ళు అలా కూర్చొనే ఉన్నాడు. అప్పుడు గబ్బాలని అన్నారు రంగారావు గారు, లేదు బాబు నువ్వు వెళ్ళి ఆడుకో, కాసేపు ఆడుకో, మంచి బాబు కదా, నాన్నని ఇబ్బంది పెట్టకూడదు, సరదాగా నీ ఫ్రెండ్స్తో ఆడుకొని మళ్ళీ వచ్చాయి అన్నారు రంగారావు. అవును బాబు వెళ్ళి ఆడుకో అన్నాడు గురునాథం. ఇంకా తప్పదన్నట్లు ప్రకాష్ ఒళ్ళోంచి లేచి బయటికి అడుగులు వేశాడు చందు. ప్రకాష్, నీకు అర్థమైందా చందు ఎంత బెంగలో ఉన్నాడో? నువ్వు ఇలా బెంగగా కూర్చుంటే వాడు ఏమైపోతాడు చెప్పు. నా మాట విను, నీకు ధైర్యం ఉన్నా లేకపోయినా బయటకు మట్టుకు నువ్వు ధైర్యంగా మామూలుగా ఉన్నట్లే ప్రవర్తించాలి. ఎందుకంటే వాడు పసిబిడ్డ, వాడికి ఏమీ తెలియదు. నా మాట విను అన్నాడు రంగారావు. అవును ప్రకాష్, నీకు నిజంగా చెప్పాలంటే దేవుడు పెద్ద పరీక్షే పెట్టాడు. మీ కల్లో కూడా లక్ష్మి గారు అలా చనిపోతారు అనుకోలేదు. చాలా బాధగా ఉంది. ఈ రోజుల్లో డెలివరీలో మహిళలు అసలు చనిపోవడమే లేదు, ఎక్కడో ఒక చోట జరుగుతుంటాయి. కానీ లక్ష్మి గారు చనిపోవడం, బిడ్డ చనిపోవడం అంతా చూస్తుంటే నిజంగా భగవంతుడు లేడనిపిస్తుంది. లేకపోతే ఈ పాటికి ఇంటికి ఎంతో సంతోషంగా బిడ్డతో లక్ష్మి గారు వచ్చేవారు. కానీ మేమిద్దరం ఎందుకు వచ్చామంటే, ఇలా ఎన్ని రోజులున్నా ఈ బాధ తగ్గదు. ప్రకాష్, నా మాట విను. నా మాటే కాదు, మన ఆఫీసులో అందరూ కూడా అనుకుంటున్నారు, నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. మంచి అమ్మాయిని, చందుని తల్లిలా చూసుకునే అమ్మాయిని చూసి చేసుకో నువ్వు అని రంగారావు అంటుండగానే, రంగారావు అసలు ఈ మాట ఎలా అనుబుద్ధేసింది? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇంపాసిబుల్, నేను పెళ్లి చేసుకోలేను రంగారావు. ఎందుకంటే నా మనసు, నా ప్రాణం రెండు లక్ష్మితోటి ముడిపడి ఉన్నాయి. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనొద్దు ప్లీజ్ అని బాధగా అన్నాడు ప్రకాష్. ఇద్దరూ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, ఇప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది ప్రకాష్, కానీ చందుని పెంచడం మాటలు కాదు, వాడికి ఒక తల్లి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావు, వాడు స్కూల్ నుంచి 3:30కో 4కో ఇంటికి వస్తాడు. నువ్వు వచ్చే వరకు వాడొక్కడు ఎలా ఉంటాడు? అంతేకాదు, వాడు అమ్మ అని ఎవరిని పిలుస్తాడు? వాడు అమ్మ అని పిలిస్తేనే
బ్రతకగలడు. ఎందుకంటే వాడే కాదు, ఏ పసిపిల్లడైనా వాళ్ళ నోటిలో నుంచి వచ్చేది ముందు మాట అమ్మే కదా. అమ్మ లేకుండా బిడ్డలు బ్రతకలేరు. ప్రకాష్, నేను చాలా పెద్ద మాటే అంటున్నాను, ఏమనుకోకు. నేను ఎంతోమందిని చూశాను. తండ్రి లేకపోయినా తల్లి 2 స్థానాలు తను పూర్తి చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేయగలదు. కానీ భార్య లేకుండా భర్త పిల్లల్ని పెంచి పెద్ద చేయలేడు. అంతేకాదు, ఆ కుటుంబం చాలా కోల్పోతుంది. అసలు వాళ్ళ జీవితాలు ఎటు తిరుగుతాయో కూడా వాళ్ళకే తెలియదు. అందుకనే మేమే కాదు, ఆఫీసులో చాలామందిమే ఈ విషయమై డిస్కస్ చేసుకున్నాం. ఎంత ఆలోచించినా నువ్వు పెళ్ళి చేసుకోవడమే మంచిదనిపిస్తుంది. అది కూడా తొందరపడి కాదు. మరీ చదువుకున్న అమ్మాయిని కాకుండా, డబ్బున్న అమ్మాయిని కాకుండా, మధ్యతరగతి అమ్మాయిని, కష్టాలు బాధలు రుచి చూసిన అమ్మాయిని, కట్నం ఇచ్చుకోలేక పెళ్ళి కాక ఇంట్లో ఉండిపోయిన అమ్మాయిని నువ్వు బాగా 1కి 10 సార్లు అమ్మాయితో మాట్లాడి మాట తీసుకొని చందుకి తల్లిగా రాగలవా అని ఆ అమ్మాయిని ముక్కుసూటిగా ప్రశ్నించి, నీకు నమ్మకం కుదిరేకే అమ్మాయిని పెళ్లి చేసుకో, మా మాట విను అని ఇద్దరు స్నేహితులు ఒకేసారి అన్నారు. అప్పటికే అక్కడికి వచ్చి నిలబడ్డ చందు గబాలను వచ్చి తండ్రి ఒళ్ళో కూర్చొని అన్నాడు, నాన్న, నేనంతా విన్నాను. నువ్వు పెళ్ళి చేసుకుంటే నాకు అమ్మ వస్తుందా అన్నాడు. గబాలన ఫ్రెండ్స్ ఇద్దరు అన్నారు, అవును బాబు, అమ్మ వస్తుంది. నీకు ఎప్పట్లాగే అమ్మతో నువ్వు ఆడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని రంగారాం అంటుండగానే, అలాగా నాన్నగారు, మరి నాకు మీరు చెప్పలేదేమిటి? నాన్నగారు ప్లీజ్ పెళ్లి చేసుకోండి నాన్నగారు అన్నాడు చందు. కంగారుగా చూశాడు ప్రకాష్. ఫ్రెండ్స్ ఇద్దరు కళ్ళతోటే ఏం మాట్లాడొద్దు అన్నట్లు సౌజ్ఞ చేశారు. ప్రకాష్ ఒక్క నిమిషం బాధగా కళ్ళు మూసుకున్నాడు. తిరిగి చందువే అన్నాడు, నాన్నగారు మీరు పెళ్లి చేసుకోండి నాన్నగారు, అమ్మ వస్తుంది. రాత్రులు నాకు భయం వేస్తుంది నాన్నగారు. అమ్మ పక్కలో పడుకొని మెడ మీద చెయ్యి వేసి పడుకుండేవాడిని. ఇప్పుడు నాకు నిద్రే పట్టడం లేదు. ప్లీజ్ నాన్నగారు మీరు పెళ్లి చేసుకోండి నాన్నగారు, అమ్మ వస్తుంది అన్నాడు. గబాలన ఫ్రెండ్స్ ఇద్దరు కుర్చీల్లోంచి లేచారు. ప్రకాష్, ఒక్కసారి మీ వాడు చెప్తున్నది కూడా ఆలోచించు. ఇలా ఒంటరిగా నువ్వు చందు ఎలా జీవించగలరు అనుకుంటున్నారు? ఇంటికి ఒక ఆడ మనిషి ఉండాలి అన్నాడు. గబాలన అన్నాడు చందు. అమ్మ ఉండాలి అన్నాడు. తప్పకుండా బాబు, నాన్న ఆలోచించి నీకు అమ్మని తీసుకొస్తారు. అప్పటి వరకు నువ్వు నాన్నని అల్లరి పెట్టకూడదు, ఏం చెప్పినా మాట వినాలి. అన్నట్లు నువ్వు నాన్న అన్నం తినిపిస్తుంటే అమ్మ కావాలి, అమ్మ లేకుండా నేను తిన్ను అన్న మాట అనకూడదు. అమ్మ వచ్చే వరకు నాన్న తినిపిస్తే బుద్ధిగా తినాలి. ఎందుకంటే నువ్వు అన్నం తినేటప్పుడు చాలా అల్లరి చేస్తావంట కదా, నాన్న నవ్వుతూ మాతో ఆఫీసులో చెప్పేవారు అన్నాడు గురునాథం. కంగారుగా ఒళ్ళోంచి దిగి తండ్రి గెడ్డం పట్టుకొని, నాన్న నేను అస్సలు అల్లరి చేయనని చెప్పాను కదా, నువ్వు ఏది పెట్టినా తినేస్తాను. నాకు ఎంత ఆకలేస్తుందో తెలుసా, అయినా అమ్మ లేదని తినటం లేదు. ఇప్పుడు అంకుల్స్ చెప్పారు కదా, నువ్వు ఏం పెట్టినా తినేస్తాను. మరి నువ్వు పెళ్లి చేసుకొని అమ్మని తీసుకొస్తావా అన్నాడు బేలగా చందు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ గబాల చందుని గుండెకి అదుముకున్నాడు. రోజులు దొల్లుతున్నాయి. ఒకరోజు ఆఫీసు నుండి దుర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పాడు. నాకు కావలసింది నాకు భార్యనే కాకుండా నా కొడుకు చందుకి తల్లి కావాలి. నేను దుర్గతో మాట్లాడాలండి.
కాసేపు మాట్లాడవచ్చా అన్నాడు ప్రకాష్. అయ్యో బాబు, ఎంత మాట, అమ్మాయితో మాట్లాడండి అని వాళ్ళు చెప్పి లోపల గదిలోకి వెళ్ళారు. దుర్గతో తన మనసులో బాధంతా చెప్పాడు. తన కొడుక్కి అమ్మవి కాగలవా అని సూటి ప్రశ్న వేశాడు. ఏం మాట్లాడాలో తెలియని దానిలా ఒక్క నిమిషం ప్రకాష్ వైపు చూసి, నాకు మీ బాధ అర్థమవుతుంది. నేను అమ్మని కాగలనండి, ఎందుకంటే నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. అంతేకాదు పసిపిల్లలతో నేను మమేకమై ఆడుకుంటాను కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా కాలనీలో పిల్లలందరూ నా చుట్టూ చేరి కథలు చెప్పమని అడుగుతుంటారు. మీ గురించి మీరెంత మంచివారో అన్ని విషయాలు నాన్నగారికి మీ సంబంధం తీసుకొచ్చిన వ్యక్తి చెప్పాడు. మీరంత మంచి మనిషి అయినప్పుడు నేను పసిబిడ్డని ఎందుకు చూసుకోలేని చెప్పండి. నేనేమైనా ఎత్తుకొని మోయాలా? ఆ పసివాడికి 4 ముద్దలు తినిపిస్తే కడుపు నిండిపోతుంది. వాడికి దగ్గరుండి చూసుకుంటే వాడు నన్ను అమ్మనే అనుకుంటాడు. ఈ మాత్రం చెయ్యకపోతే ఇంకెందుకండి అంది దుర్గ. ఒక్క నిమిషం షాక్ అయ్యాడు ప్రకాష్. ఎంత బాగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. నిజంగా అన్నవన్నీ చేస్తుందా, లేక పెళ్ళి కుదరడం కోసం ఇలా మాట్లాడుతుందా? ఏమైనా సరే మళ్ళీ తన డౌటు దుర్గ ముందు పెట్టాలి అని తిరిగి చెప్పడం ప్రారంభించాడు. నా కొడుక్కి స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టాలి. వాడు వేడి వేడిగా తింటాడు, కానీ ఆ వేడి వేడివి తినడానికి కూడా వాళ్ళ అమ్మని ఇంటి చుట్టూ పరిగెత్తించి అప్పుడు తింటాడు. ఇంకా భోజనంలోకి ఇవైతేనే వాడు తింటాడు. ఎప్పుడైనా లక్ష్మి నాకు ఇష్టమైనవి వండితే ఆ రోజాడు చస్తే తినేవాడు కాదు. అందుకని లక్ష్మి ఎప్పుడూ కూడా వాడికి కావలసినవే వండేది. ఇప్పుడు కూడా మీరు అంతే, వాడికి కావలసినవే ఇంట్లో వండాలి. అన్నట్లు ఇంకొక మాట, నా గురించి చెప్పాను కానీ మీ గురించి కాదు. ఒకవేళ మీకు అవి తినడం ఇష్టం లేకపోతే మీరు వండుకోవచ్చు, ఏం కావాలంటే అది అన్నాడు ప్రకాష్. చిన్నగా నవ్వింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, మీరు అసలు సిసలైన తండ్రి అని. అంతేకాదు మీరు మీ మాట్లాడే తీరు నాకెంతో నచ్చాయి. అయినా నేను ఎన్ని చెప్పినా మీకు అపనమ్మకంగానే ఉంటుంది. మీ కొడుకే మీకు అమ్మ మంచిది నాన్న అని చెప్పే వరకు మీరు నమ్మరని నాకు తెలుసు అని దుర్గ అనగానే సంతోషంగా కుర్చీలోంచి లేచాడు ప్రకాష్. ప్రకాష్కి దుర్గతో పెళ్ళయ్యి ఇంటికి తీసుకొచ్చాడు. అత్త మామ తెగ పొంగిపోయారు. ఎందుకంటే అల్లుడు బంగారం, ఎప్పుడూ తప్పటడుగులు వెయ్యడు. ఎన్నో ఆలోచించే ఈ పెళ్లి చేసుంటాడు. ఒకవేళ ఆ పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయి చందుకి సవతి తల్లి అయినా సరే అల్లుడు అమ్మాయిని మార్చుకొని మంచిగా చేసుకోగలడు. పార్వతి, నువ్వు అనవసరంగా బెంగ పెట్టుకోకు. నాకు అల్లుడి గారి మీద 100కి 100 పాళ్ళు నమ్మకం ఉంది అని అన్నాడు రాఘవరావు. అవునండి, మీరు చెప్పింది కరెక్టు. ఒకవేళ వచ్చిన అమ్మాయి చందుని ఏమాత్రం సరిగా చూడకపోయినా అల్లుడు గారు అంగీకరించరు. ఎలాగైనా అమ్మాయిని మార్చి చందుని బాగా చూసుకునే ప్రయత్నం చేస్తారు. చందుకి ఎప్పటికీ అన్యాయం చేయరండి, ఆ నమ్మకం నాకు ఉంది అని అంది పార్వతి. రోజులు దొర్లుతున్నాయి. స్కూల్ నుండి వచ్చిన చందు గబాలన వెళ్ళి దుర్గ ఒడిలో కూర్చొని, అమ్మా నువ్వేం చేస్తావు నాకు తినడానికి అన్నాడు. ఫడేలం అని ఒక్కటి బొగ్గ మీద ఇచ్చింది. ఏంట్రా, నీకు నేను ఎలా కనబడుతున్నాను? రోజు ఏదో ఒకటి చేసి నీకు పెట్టాలా? నోరు పూసుకొని 10 రూపాయలు ఇస్తాను,
కొట్టుకెళ్ళి ఏవోటి తెచ్చుకొని తగలడు. ఇంకోసారి నన్ను ఏదైనా చేయమని అన్నావో బుగ్గలు 2 బూర్లా వాయిగొడతాను రాస్కెల్ అని అంది. ఆశ్చర్యంగా కంగారుగా చూశాడు తల్లి వైపు. చేతులు కాళ్ళు వణికిపోవడం ప్రారంభించాయి. అమ్మా, నువ్వు నన్ను కొడుతున్నావేమిటి అన్నాడు. మరోసారి ఫడేలు మన బొగ్గల మీద కొట్టి, కొట్టకపోతే ముద్దాడతాను అనుకున్నావా? మీ నాన్న ఒట్టి ఎందుకు పనికిరాని దద్దమ్మ. నేను చెప్పినవన్నీ నమ్మేశాడు, అందుకు దద్దమ్మ అంటున్నాను. ఏంటనుకుంటున్నావురా నా గురించి నువ్వు? మా నాన్న మా అమ్మ కట్న కానుకలు ఇచ్చుకోలేక ఇలా రెండో పెళ్ళోడికి ఇచ్చినట్టు పెళ్లి చేశారు. వాళ్ళకేం తెలుసు నా బాధ? రెండో పెళ్ళోడు అయితే అయ్యింది, నువ్వేంట్రా మధ్యలోని పానకంలో పుడకలాగా? ఇప్పుడే చెప్తున్నాను, చాలా గట్టిగా కూడా చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య అదే నేను నిన్ను కొట్టినట్లు ఏమీ వండనట్టు మీ నాన్నతో చెప్పేవో నీ పీక పిసికి చంపేస్తాను. మీ అమ్మని తీసుకెళ్ళిపోయారు చూడు, అలాగే నిన్ను తీసుకెళ్ళిపోతారు. నోరు ఎత్తకూడదు. మీ నాన్న ఏమైనా అడిగినా అమ్మ బాగా చూస్తుంది అని చెప్పాలి అని అంది దొరక. వణికిపోతుంటే గబాల కింద కూర్చుండిపోయి, అమ్మా, నువ్వు నన్ను కొట్టొద్దు. అమ్మ ఎప్పుడూ నన్ను కొట్టలేదు. కొడతాను అనేది కానీ కొట్టేది కాదు. నువ్వెందుకమ్మా నన్ను కొడుతున్నావు అన్నాడు. ఎందుకా? నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడేవంటే చితక్ కొడతాను. ఏంటి? నువ్వు స్కూల్ నుంచి రాగానే నీకు వేడివేడిగా వండి పెట్టాలా? నీకు రాత్రుళ్ళు పక్కలో వేసుకొని పడుకోవాలా? ఒరే వెధవా, నువ్వేట్రా నా పక్కలోని? మీ నాన్న ఉంటాడు, నువ్వు బుద్ధిగా పక్క గదిలోకి వెళ్ళి పడుకో. మీ అమ్మేట్రా నిన్ను ఇంత చంద్రాలంగా పెంచింది? మొగుడు పిల్లల మధ్యన నువ్వేట్రా వెధవా అని అంత కోపంగా దొరక. వణికిపోవడం ప్రారంభించాడు చందు. వాడికి ఏమీ అర్థం కావడం లేదు. 4 రోజులు బాగానే ఉంది, నాన్న కూడా సంతోషించారు. మరి ఎందుకు ఇలాగ ఈరోజు అంటుంది అని ఆలోచించసాగాడు. చాలే, ఆలోచించింది చాలు, కూర్చో అంత కోపంగా గబాల్న కిందన కూర్చుండిపోయాడు. నేను చెప్పేది విను. మీ నాన్న ఆఫీసు నుంచి రాగానే అడుగుతాడు, ఇవాళ ఏం వండి పెట్టావు అని. నేను చెప్తాను. నువ్వు కాదు, కూడదు, వండలేదు అని చెప్పేవో మీ నాన్న ఆఫీస్కి వెళ్ళాక నీ పీక నొక్కేస్తాను. చెప్పాను కదా, పీక నొక్కి చంపేస్తాను. చంపేసి ఊరుకోను, ఏ కాలువలోనో పడేసి నువ్వే కాలువలో పడ్డావని చెప్తాను. నేను చెప్పినట్లు చెయ్యి. మీ నాన్న అడిగితే అమ్మ వండి పెట్టింది వద్దంటున్నా తినిపించేసింది అని అబద్ధం చెప్పాలి. ఒకవేళ నిజం చెప్పావనుకో, అంతే, చెప్పాను కదా, పీక నొక్కేసి ఆ పక్కన పెద్ద కాలువ ఉంది కదా, ఆ కాలువలో పడేస్తాను. అర్థమయ్యిందా అని గట్టిగా అరిచింది. కంగారుగా అన్నాడు చందు. అర్థమయ్యింది అని. సరే, ఇంకొక మాట చెప్తున్నాను విను. ఏం అడిగినా మీ నాన్న నా గురించి అమ్మ చాలా మంచిదని చెప్పు. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడేవో, చెప్పాను కదా ఇందాక, అదే జరుగుతుంది అని అన్నట్లు చెప్పడం మర్చాను. పగలంతా ఎలాగోలాగా తప్పించుకుంటున్నాను, రాత్రిపూట కూడా 7 ఏళ్ళు నిండిపోతున్నాయి. ఇంకా తినిపించడం ఏమిట్రా పందిలాగా? నేను మటుకు తినిపించను. నువ్వు ఏం తెలియనట్టు ఆ కంచం తీసుకొని మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు తినిపించని చెప్పు. అది కూడా ఎన్నాళ్ళో కాదులే, ఇంకొక 4-5 నెలలు తర్వాత నువ్వు నీ అంతటే నువ్వు తినాలి. అలా తినలేదనుకో, చెప్పాను కదా ఇందాక, పెద్ద కాలువ. మొన్న ఎవరో సైకిల్ తొక్కుతూ అందులో పడి చచ్చిపోయారని చెప్పుకున్నారు కదా, అందులో నువ్వు పడి చస్తావు. అర్థమైందా? రాత్రులు మీ నాన్నే తినిపిస్తాడు. తర్వాత రాత్రి పడుకున్నాక నువ్వు నెమ్మదిగా లేచి, నాన్న నేను పక్క గదిలో పడుకుంటాను, పెద్దవాడిని అయిపోతున్నాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ అలాగే పడుకుంటున్నారట, నేను పడుకుంటానని చెప్పి పక్క గదిలోకి పో. అర్థమైందా? నేను చెప్పినవన్నీ
ఏ మాత్రం మీ నాన్నకు తెలిసినా ఆ పక్క కాలువలో ఉంటావు. అప్పుడు మీ నాన్న గుండె బాదుకొని నా కొడుకు చనిపోయాడని మీ నాన్న కూడా పోతాడు. ఇంకేముంది, అంతే సంగతులు, అర్థమైందా అని గట్టిగా అరిచింది. గజగజ వణికిపోతూ, అమ్మా అమ్మా నువ్వు ఏం చెయ్యొద్దు, నువ్వేం చెప్తే అదే చేస్తాను. నాన్న బతికుండాలి. నేను నేను నాకు నువ్వు కొట్టొద్దు, నువ్వు ఏది చెప్తే అది చేస్తానమ్మా, ప్రామిస్ ప్రామిస్ అన్నాడు ఏడుస్తూ చందు. రాత్రి అయ్యింది. చాలా లేటుగా వచ్చాడు ప్రకాష్ ఇంటికి. అప్పటికే చందు మంచం మీద పడుకొని ఉన్నాడు. హాల్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది దుర్గ. ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకాష్ కొడుకు కనబడకపోవడం చూసి, చందు ఎక్కడ దుర్గా అన్నాడు కంగారుగా. అయ్యో ఎందుకండి అలా కంగారు పడిపోతారు, వాడికి ఎందుకో తెగ నిద్ర వచ్చేస్తుందమ్మా అన్నాడు. సరే పడుకో బాబు అన్నాను. పడుకున్నాడు అని అంది దుర్గ. వాడిప్పుడు పడుకోవడం ఏంటి, గంట సేపు జోకొడితే కానీ పడుకోడు, ఎన్నో కబుర్లు చెప్తాడు పడుకునే ముందు అని కంగారుగా గదిలోకి వెళ్ళాడు. గదిలో మంచం మీద చందు లేకపోవడం చూసి, ఎక్కడా వాడు అన్నాడు కంగారుగా. అయ్యో చెప్పనే లేదు కదూ, కొత్త విషయం అండి. వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఇప్పుడు కొత్తగానంట పక్క రూమ్లో పడుకుంటున్నారంట. వాళ్ళందరూ వీడితో చెప్పారంట. చాచాచా ఇంకా నువ్వు అమ్మా నాన్న దగ్గర పడుకుంటున్నావా, మేము పెద్దవాళ్ళం అయిపోయామంటారా, మమ్మల్ని సెపరేట్గా రూమ్లో పడుకోమని అమ్మ చెప్పింది. భలే బాగుందిలే, రూమ్లోనే మేము పడుకుంటున్నాం, నువ్వు కూడా అలాగే పడుకో అన్నారు అని నాతో ఎంతో గొప్పగా చెప్పాడు. నేను మందలించాను. వాళ్ళు పడుకుంటే పడుకున్నారులే బాబు, నువ్వు మా దగ్గరే పడుకోవాలని. లేదమ్మా వాళ్ళందరూ పడుకున్నారు కదా, మన పక్కింటి బన్నీ కూడా అలాగే పడుకుంటున్నాడంట, ప్లీజ్ అమ్మా నేను అలాగే పడుకుంటాను అన్నాడు. సరేలే మీరు వచ్చాక చూస్తారని చెప్పి సరే పోయి పడుకో అన్నాను అని పక్క గదిలోకి భర్త వెనకాలే నడిచింది. అప్పటికే ప్రకాష్ కొడుకుని లేపుతూ, చందు నాన్న ఎందుకురా ఎక్కడ పడుకున్నావు, నీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది, వాళ్ళు ఏదో పడుకుంటారులే అలా అని నువ్వెందుకు పడుకోవాలి అని తట్టి లేపబోయాడు. ఒళ్ళు వేడిగా కాలిపోతుంది. కంగారుగా చందు నుదుటి మీద ఛాతీ మీద చేయిపెట్టి చూశాడు. చాలా ఎక్కువ జ్వరం, ఇంచుమించు 102, 103 ఉంటుందేమో అనిపించింది. పెద్దగా గట్టిగా కేక వేశాడు. దుర్గా, చందు జ్వరంతో ఉన్నాడు, మామూలు జ్వరం కాదు, చాలా ఎక్కువగా ఉంది, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా, వాడు ఎందుకు పడుకున్నాడు ఇంత పెందలాడే, ఏమైంది అని తల్లిగా నువ్వు వాడి నుదుటి మీద చెయ్యి వేసి చూడక్కర్లేదా, రా చూడు అని బలవంతంగా దుర్గ చెయ్యి తీసుకువెళ్ళి చందు నుదుటి మీద పెట్టాడు. జ్వరం పేలిపోతుంది. ఒక్క నిమిషం కంగారు పడింది దుర్గ. చూడండి నాకు అర్థమైంది, నేను ఎంత చేసినా మీకు సవితి తల్లిలాగే కనిపిస్తున్నాను. నాకేం తెలుసు, వాడు ఇప్పటి వరకు నాతో కబుర్లు చెప్పాడు, అంతేకాదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా పడుకుంటున్నారు నేను పడుకుంటానని అల్లరి చేశాడు. గసిరితే చూడు సవతి తల్లి గసిరిందని ఎక్కడ అనుకుంటాడో అని. సరే బాబు నాకు తెలియదు, మీ నాన్నగారు వచ్చే వరకు పడుకో అన్నాను. ఇంతలోనే ఇంత జ్వరం వచ్చేసిందా, నాకు అదే అర్థం కావడం లేదు అని కళ్ళనీళ్ళు తిప్పసాగిందే. ఒక్క నిమిషం ప్రకాష్ కంగారుగా దుర్గ వైపు చూశాడు. ఐఎమ్ సారీ దుర్గా, వాడికి అంత జ్వరం నేను ఎప్పుడూ చూడలేదు, ఆ ఫ్రస్ట్రేషన్లో నేను కొంచెం కేకలు వేశాను, ఐఎమ్ సారీ అని గబాల్న చందుని బెడ్ మీద నుంచి తీసి భుజం మీద వేసుకొని నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని పరిగెత్తాడు. డాక్టర్ గారు పరీక్ష చేసి చూసి, ఇప్పుడు ఎక్కడ వైరల్ ఫీవర్స్ కూడా లేవే, ఇంత సడన్గా ఎందుకు వచ్చింది అన్నట్లు ఈ మధ్య స్కూల్లో స్ట్రిక్ట్ రూల్స్ అంటూ పిల్లల్ని కొడుతున్నారు. ఎప్పుడు దెబ్బలు తినని పిల్లలు ఈ విధంగానే ఆ దెబ్బలకు భయపడి జ్వరం తెచ్చుకుంటున్నారు. ఒకసారి రేపు పొద్దున కంగారు లేదు, స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ఒకవేళ మీ వాడిని వాళ్ళు ఎవరైనా కొట్టారేమో, మీరేం కంగారు పడకండి, జ్వరం వచ్చిన 2 రోజులు ఉంటుంది అని మందులు రాసి గంటకి వేయండి, మరీ ఎక్కువగా ఉంటే
తడి తువ్వాలు తడిపి నుదుటి మీద వేయండి. అంతేకాదు బాడీ అంతా కూడా ఆ తడి తువ్వాలతో నెమ్మదిగా తుడవండి. కంగారు పడకండి ప్రకాష్ గారు అని అన్నాడు డాక్టర్. తిరిగి చందుని భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చాడు. డాక్టర్ గారు ఏమన్నారు అంది దుర్గ. ఎందుకో తెలీదు, చిన్న అనుమానం ప్రకాష్లో బయలుదేరింది. ఇందాక డాక్టర్ గారు ఏమన్నారు? స్కూల్లో ఎవరైనా కొట్టారేమో అని అన్నారు. స్కూల్లో ఇప్పటి వరకు ఎప్పుడూ చందుని ఎవరు కొట్టలేదు. ఎందుకంటే చందు అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఈరోజు మాత్రం ఎందుకు కొడతారు? ఒకవేళ దుర్గ వీడు పేచీ పెడుతుంటే ఏమైనా 2 దెబ్బలు వేసిందా? వాడికి దెబ్బలు అలవాటు లేక భయంతో జ్వరం తెచ్చుకున్నాడా అన్న ఆలోచన వచ్చిన వెంటనే గబాలను పైకి అనేశాడు. దుర్గా, నువ్వు వాడిని ఏమైనా కొట్టేవా? ప్లీజ్ నా దగ్గర దాయికో. వాడు చాలా అల్లరి చేస్తాడు, నాకు తెలుసు. నీకు కొత్త కదా, భరించలేక 2 దెబ్బలు కానీ కొట్టేవా? ప్లీజ్ చెప్పు, నా దగ్గర అబద్ధం ఆడకు అని అన్నాడు ప్రకాష్. గట్టిగా ఏడవడం మొదలెట్టింది దుర్గ. ఎంత అబాండం నా మీద వేశారు. నేను మా వాళ్ళతో అన్నాను, నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, కానీ ఒక బిడ్డడు ఉన్న మనిషికి నేను 2వ భార్య కింద వెళ్ళను. 2వ భార్య ఏంటి నా మొఖం? సవతి తల్లి కింద వెళ్ళను. ఎందుకంటే సవతి తల్లి అంటే ఒక బ్రాండ్ లాగా. సవతి తల్లి దుర్మార్గురాలు, రాక్షసి, ఇలాగ బోల్డ్ పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ నాకు వర్తిస్తాయని తెలుసు. నేను ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి వస్తుందని తెలుసు. చిచి, నాకు పేరెంట్స్ అని వాళ్ళని చెప్పుకోవడం అనవసరం. జన్మంటే ఇచ్చారు కానీ నా జీవితాన్నే కాల్చేశారు. నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు నాన్న, నేను ఇంట్లో ఉంటానంటే, లేదమ్మా ఆ ప్రకాష్ గారు దేవుడంట, సంబంధం తెచ్చిన వ్యక్తి చెప్పారు, చాలా మంచి మనిషి అంట, నీకే లోటు ఉండదు అని నా దగ్గర వాళ్ళు మాట తీసుకున్నారు. ఆ బిడ్డడిని నీ సొంత బిడ్డడిలాగా చూస్తానంటేనే పెళ్లి చేసుకో అమ్మా అని అన్నారు. ఆశ్చర్యపోయాను. ఏంటి, నాన్న మనసులో ఇంత బాధ దాగి ఉందా? తను పెళ్లి చేసి అత్తారింటికి పంపుతూ కూడా బిడ్డడిని సొంత తల్లిగా చూసుకోమన్నారు. అంటే నాన్న వ్యక్తిత్వం ఎంత గొప్పది. ఆ తండ్రి కడుపున పుట్టిన నేను మంచిదాన్ని కాకుండా ఎలా ఉంటానండి అని గొల్లుని ఏడవసాగింది. కంగారు పడిపోయాడు ప్రకాష్. ఐఎమ్ సారీ అని ఉరుకోబెట్టసాగాడు. తెల్లార్లు కొడుకు దగ్గర కూర్చొని ఉన్నాడు ప్రకాష్. జ్వరం 4-5 రోజులైనా చాలా కంగారు పడ్డాడు. డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే, రేపటికి కూడా తగ్గకపోతే తీసుకురండి, టెస్టులు చేయిద్దాం అని అన్నాడు డాక్టర్. మన్నాడికి తక్కువమకం పట్టింది చందుకి. లంకనాలు చేసిన వాళ్ళలాగా కళ్ళు ఇంతంత లోతుకుపోయాయి. ఏడుపు ఆగలేదు ప్రకాష్కి. తన కొడుకు 7 ఏళ్ళు వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత జ్వరం వాడికి రాలేదు. ఎందుకు వచ్చిందో ఈ జ్వరం అర్థం కాలేదు. దుర్గా స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాక దగ్గరికి వాడిని తీసుకొని, ఎందుకు నాన్న ఇంత జ్వరం తెచ్చుకున్నావు? అమ్మ ఏమైనా గుర్తొస్తుందా నీకు అన్నాడు. టపీమని అన్నాడు చందు. అవును డాడీ, అమ్మ రోజు గుర్తొస్తుంది. అమ్మ గుర్తు రావడం ఏంటి? రోజు నా దగ్గరే ఉంటుంది. నన్ను కొడుతుంది, తల నొక్కుతుంది, కాలు పిసుకుతుంది. నేనున్నాను నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తుంది డాడీ. డాడీ, నాకు అమ్మ కావాలి డాడీ అన్నాడు. పిడుగుపడినట్లు అయ్యాడు ప్రకాష్. అమ్మని తీసుకొచ్చాను కదా బాబు, మళ్ళీ అమ్మ కావాలంటున్నావు అన్నాడు ప్రకాష్. అమ్మని తీసుకురావడం ఏంటి డాడీ? అమ్మ రాలేదు కదా. వాళ్ళందరూ ఏం చెప్పారు? పెళ్ళి చేసుకుంటే అమ్మ వస్తుంది అన్నారు. నువ్వు పెళ్ళి చేసుకుంటే మన అమ్మ వస్తుంది అనుకున్నాను. ఈ కొత్త అమ్మ వచ్చింది ఏమిటి డాడీ? ఈ కొత్త అమ్మ అని అంటుండగానే ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ గబాల్న నోరు మూసేసుకొని చేతులు నోటి మీద పెట్టుకొని
"ఆ, ఏం లేదు ఏం లేదు" అన్నాడు. చందు బిహేవియర్కి ప్రకాష్ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి, "ఏంటి బాబు నువ్వు చెప్తున్నది? చెప్పు బాబు" అన్నాడు. "ఏం లేదు డాడీ, ఏం లేదు డాడీ" అని కపాల తండ్రిని కౌగిలించుకొని గుండె మీద తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళ నుంచి కన్నీళ్ళు ఏకధాటిగా కారసాగాయి. "నాన్న చందు, ఏమైంది నాన్న, ఏమైంది నాన్న, చెప్పు బాబు, ఎందుకు అలా ఏడుస్తున్నావు" అన్నాడు. అప్పటికే దుర్గ బాత్రూంలోంచి ఈ గదిలోకి వచ్చేసింది. చందుని ప్రకాష్ గుండె మీద చూసి దుర్గ గుండె ఆగినంత పని అయ్యింది. కొంపతీసి ఎంతైనా పసివెదవ కదా, తను ఎంత స్ట్రిక్ట్గా చెప్పినా గబాల్న జరిగిందంతా ప్రకాష్తో చెప్పేస్తాడేమో, ఇప్పుడు తను ఏం చెయ్యాలి అని భయపడిపోసాగింది. ప్రకాష్ చందుని కుదుపుతూ, "చెప్పు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది" అని అన్నాడు. గబాల్ని ఏదో ఆలోచన వచ్చింది అల్లా. "అయ్యో, మీరేంటండి బాబు, ఆడు పసిబిడ్డ, వాడికి ఏదో చెడుకాలు వచ్చి ఉంటుంది. జ్వరంతో ఉన్నప్పుడు పీడకలు వస్తాయి కదా, ఆ చెడుకాలు వచ్చి ఉంటుంది, అందువల్ల ఆడు భయపడుతున్నాడు. వాడిని ఎందుకు అలా ప్రెస్ చేసి అడుగుతున్నారు" అని అంది. "అది కాదు దుర్గా, వాడు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు, వాడు ఎందుకో భయపడుతున్నాడు, తెలుసుకుందామని" అన్నాడు. "ఏం తెలుసుకుంటారండి? నాకు అర్థమైంది, మీకు నా మీదే అనుమానం, నేను వాడిని ఏమైనా ఒక దెబ్బ వేసానేమో అని. ఈ చేతులు వెళ్ళి పొయ్యిలో పెట్టి కాల్చేసుకుంటానండి. ఈ చేతులు లేకపోవడమే మంచిది. నేను అంత దుర్మార్గురాలను అనుకుంటున్నారా? సవతల్లినైనా నేను తల్లినేనండి. నన్ను మీరు ఎందుకు అనుమానిస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు" అని కొళ్ళుని ఏడవడం మొదలుపెట్టింది. గబాల్న కళ్ళు తెరిచి చందు దుర్గ వైపు చూశాడు. చందుకి దుర్గ కనబడటం లేదు, ఒక పెద్ద రాక్షసి. పుస్తకాల్లోని సినిమాల్లోని చూపించినట్లు పెద్ద పెద్ద పళ్ళు నోట్లోంచి పైకి కనబడుతూ, పక్కన కూరల్లాగా పెద్ద పెద్ద పళ్ళతో, చేతిలో కత్తితో తనని చంపేయడానికి వస్తున్నట్లు అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని, "నాన్న, కొంచెంసేపు నా దగ్గరే మీరు పడుకోరు" అన్నాడు. ప్రకాష్ ఆశ్చర్యపోయి, "నీ దగ్గర పడుకోవడం ఏమిటి బాబు, నువ్వు మా దగ్గరే పడుకుంటున్నావు కదా" అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ఒక్క నిమిషం తండ్రి వైపు చూసి గట్టిగా కౌగిలించేసుకున్నాడు. వాడికి ఎన్నో చెప్పాలని ఉంది, ఏవేవో చెప్పాలని ఉంది, తల్లి తనని ఏం చేసింది చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాడు. చెబితే తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోయాక తను నిజంగా ఆ కాలువలో పడేస్తుంది. మొన్ననే ఎవరో సైకిల్ తొక్కుతూ వెళ్ళి ఆ కాలువలో పడి కొట్టుకుపోయారు, చచ్చిపోయాడని చెప్పుకున్నారు. తర్వాత తనని కూడా ఈ కొత్తమ్మ కాలువలో పడేస్తుంది, తను చచ్చిపోతాడు, నాన్నగారు కూడా చచ్చిపోతారు. నాన్నగారు చచ్చిపోకూడదు, నాన్నగారు చాలా మంచోరు, మరి ఎలాగా? అయితే తను ఈ కొత్తమ్మ చెప్పిన మాట వినాలి, అలా వింటేనే డాడీ బతికుంటారు. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? అయినా నాన్నగారు ఫ్రెండ్స్ వచ్చి పెళ్ళి చేసుకుంటే చందుకు అమ్మ వస్తుంది కదా, పెళ్ళి చేసుకో అని చెప్పడం తను విన్నాడు. అయితే డాడీ పెళ్ళి చేసుకుంటే అమ్మ వస్తుంది అనుకున్నాడు. ఈ కొత్తమ్మ వచ్చింది ఎందుకు? ఈ కొత్తమ్మ అస్సలు మంచిది కాదు, తనని చెత్తకు కొట్టేసింది, నాన్నని ఏవేవో తిడుతుంది, అంతేకాదు ఒక్క మాట చెప్పినా సరే కాలువలో తీసుకువెళ్ళి పడేస్తానంటుంది. ఇప్పుడు తను ఏం చెయ్యాలి? ఈ కొత్తమ్మ దగ్గర అస్సలు తను ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళిపోవాలి అని ఆలోచనలో పడ్డాడు. గబాల్న అమ్మమ్మ తాతయ్య గుర్తొచ్చారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తెల్లవారింది. కళ్ళు తెరిచిన చందు తండ్రి తన మీద చెయ్యి వేసి పడుకొని ఉండడం చూసి గబాల్న లేచి కూర్చున్నాడు. "నాన్నగారు" అన్నాడు. "బాబు లేచావా" అని లేచి కూర్చున్నాడు. నాన్నగారు నేను అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి
వెళతాను నాన్నగారు, నాకు ఒక్కసారి వాళ్ళని చూడాలని అనిపిస్తుంది అన్నాడు. షాక్ అయిపోయాడు ప్రకాష్. ఏంటి, అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఎందుకు నాన్న? మేమిద్దరం లేకుండా నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? ఎందుకు ఎలా అంటున్నావు? ఇక్కడ నీకు బాగోలేదా అన్నాడు. అప్పటికే ప్రకాష్ మనసులో ఏదో అనుమానం దుర్గ మీద కలిగిందే. కంగారుగా అన్నాడు చందు. లేదు నాన్నగారు, ఇక్కడ నాకు చాలా బాగుంది. కానీ కానీ నాకు రాత్రి కలలో తాతయ్య అమ్మమ్మ వచ్చారు అన్నాడు. వాళ్ళు వచ్చారా అన్నాడు. అవును నాన్నగారు, అమ్మ కూడా కల్లోకి వచ్చింది. అమ్మ ఏమందంటే, చందు, నేను లేనని నువ్వు తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానకో. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు నాన్న, వాళ్ళకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పింది అన్నాడు. సరే నాన్న, నీకు సెలవులు వస్తాయి కదా, అప్పుడు వెళ్దాంలే, మనందరం కలిసి అక్కడే ఉందాం, సరేనా అన్నాడు. లేదు నాన్నగారు, నేను ఇప్పుడే వెళ్ళాలి. ప్లీజ్ నాన్నగారు, నన్ను ఒక్కసారి తీసుకెళ్ళండి. అమ్మ చెప్పింది కదా. ఇన్నాళ్ళు నేను అమ్మ చెప్పిన ఏ మాటలు వినలేదు. అమ్మని చాలా అల్లరి చేశాను, అమ్మని చాలా ఏడిపించాను. అందుకని ఇప్పుడు అమ్మ చెప్పిన మాట వినాలని ఉంది. ప్లీజ్ నాన్నగారు, నన్ను తీసుకువెళ్ళండి అన్నాడు. ఆశ్చర్యపోయి కంగారుగా దుర్గ చూడసాగింది. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ ఒక్క నిమిషం చూసి అన్నాడు ప్రకాష్. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది కదా నాన్న, చాలా నీరసంగా ఉన్నావు. ఒక వారం రోజుల్లో తేలిపోతావు, అప్పుడు వెళ్దాం సరేనా అన్నాడు. కంగారుగా అన్నాడు చందు. లేదు నాన్నగారు, నేను ఇప్పుడే వెళ్ళాలి. నాకు నా తాతయ్యని అమ్మమ్మని చూడాలని ఉంది అన్నాడు. దుర్గ కబాల్ని అంది. ఏమండి, పసిబిడ్డని ఎందుకు అలాగా అన్నిసార్లు అలా బాధ పెట్టే మాట్లాడుతున్నారు? వాడికేమో ఒకవేళ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని చూడాలని ఉందేమో, చూపిస్తే సరిపోతుంది కదా. నా మాట వినండి, వాడిని తీసుకువెళ్దాం అక్కడికి అంది దుర్గ. ప్రకాష్కి ఏమీ అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం దుర్గ వైపు చూసి, అసలు ఎందుకు వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, నాకేం అర్థం కావడం లేదు దుర్గ, అసలు ఏం జరిగింది అన్నాడు. ఏంటండి మాట్లాడితే ఏం జరిగింది అంటున్నారు? అనకూడదు కానీ అసలు రెండో పెళ్లి వాడిని చేసుకోకూడదండి. ఎంత బాగున్న సీతాదేవి అపనిందలు మోసినట్లు ఈ సవతి తల్లి కూడా అపనిందలు మోస్తుంది. సరేనండి, మీకు నా మీద అనుమానం ఉంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఏవి నేను అలర పెట్టను. నోరు మూసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ పడి ఉంటాను అని గొల్లుని ఏడవడం మొదలెట్టింది. ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ దుర్గా సారీ, నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావడం లేదు అని నాన్న చందు అని చందుని దగ్గరికి తీసుకున్నాడు. అప్పటికే దుర్గా పక్క గదిలోకి వెళ్ళిపోయింది. బాబు, ఎందుకు బాబు ఇలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఏం జరిగింది బాబు, నాతో చెప్పవు అన్నాడు. అన్నట్లు నిద్దట్లో ఏమైనా పీడకలలు వచ్చాయా బాబు అన్నాడు ప్రకాష్. నాన్నగారు, నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు నాన్నగారు. నాకు అమ్మే గుర్తొస్తుంది నాన్నగారు. కలలో కూడా తెల్లార్లు నా దగ్గర కూర్చొని ఉంటుంది. కానీ అన్నాడు. కానీ ఏంటి బాబు, చెప్పు, అసలు ఏం జరిగింది అన్నాడు. నాన్నగారు, అమ్మ వస్తుందని చెప్పారు కదా, అమ్మ రాకుండా ఈ కొత్త అమ్మ వచ్చింది ఏమిటి నాన్నగారు అన్నాడు. ఒక్కసారి షాక్ అయ్యాడు ప్రకాష్. ఏంటి బాబు అలా అంటున్నావు? కొత్తగా ఇలా మాట్లాడుతున్నావేటి? నేను పెళ్లి చేసుకుంటే నీకు అమ్మ వస్తుందని చెప్పాను కదా, మరి ఈ అమ్మ వచ్చింది కదా అన్నాడు. ఈ కొత్త అమ్మ నాకు అదే నాన్నగారు, నేను పాత అమ్మ వస్తుంది అనుకున్నాను, కొత్త అమ్మ వచ్చింది కదా నాన్నగారు. అమ్మాయి నాకు కావాలి నాన్నగారు. అమ్మని నేను చాలా అల్లరి పెట్టాను నాన్నగారు. స్కూల్ నుంచి రాగానే ఏం కావాలో
చెప్పి వండించుకొని తినేవాడిని. స్నానం చేయించడానికి అమ్మ ఎంత కష్టపడేదో. ఇక తలకి నీళ్లు పోస్తే పరిగెత్తేసేవాడిని కళ్ళల్లో సబ్బు పడిందని. రోజు హోంవర్క్ చేయిస్తున్నప్పుడు అమ్మని ఎంత అల్లరి పెట్టేవాడినో. అమ్మ పాపం టీవీ పెట్టుకోకపోతే నేను హోంవర్క్ చేసేవాడిని కాదు. అందుకని అమ్మ టీవీయే పెట్టుకునేది కాదు. చాలా అల్లరి పెట్టేసేవాడిని నాన్నగారు. నా అల్లరికి అమ్మ ఏమనేదో తెలుసా? నువ్వు ఇంత అల్లరి చేస్తున్నావు కదా, నీకు బువ్వ కట్టు, నీకు అసలు అన్నమే పెట్టను, కడుపు మాడుతుంది, పడుకో అనేది నాన్నగారు. నేను చాలా పొంగిపోయేవాడిని. ఎందుకంటే అప్పటికే బోల్డ్ తినేసి ఉన్నాను కదా. రాత్రులు అన్నం తినలేని అంటున్నా. ముద్దలు ముద్దలు అలా పెడుతూనే ఉండేది నాన్నగారు. అమ్మయ్య, అమ్మ అల్లరి చేసినందుకు అన్నం పెట్టనని చెప్తుంది కదా, భలే భలే అనుకునేవాడిని. కానీ అమ్మ అన్నీ అబద్ధాలే నాన్నగారు. అబద్ధం చెప్పినా ఇంకా ఎక్కువ అన్నం పెట్టేది. నా తండ్రి కాదు, నా బంగారం కాదు, ఈ ఒక్క ముద్ద తినరా అని కడుపు నిండా పెట్టేసేది నాన్నగారు. కానీ ఈ కొత్త అమ్మ నిజం చెప్తుంది నాన్నగారు, కానీ అన్నీ అబద్ధాలే. కొత్తమ్మ నిజం చెప్పినా అన్నీ అబద్ధాలే చెప్తుంది నాన్నగారు. ఎందుకంటే నేను చెప్పినట్లు నువ్వు చేయకపోతే నీకు చస్తే అన్నం పెట్టను, కడుపు మాడి మాడి చదువుగాని అంటుంది. నేను అమ్మలాగేలే అన్నం పెడుతుంది అనుకున్నాను, కానీ అస్సలు ఒక ముద్ద కూడా పెట్టదు నాన్నగారు. ఖాళీ కడుపుతోటే పడుకొని చావు అని అంటుంది. అందుకనే చెప్తున్నాను నాన్నగారు, కొత్తమ్మ నిజం చెప్పినా అబద్ధమే చేస్తుంది. అమ్మ నిజం చెప్పినా అబద్ధం చేస్తుంది, కడుపు నిండా పెడుతుంది. నాన్నగారు ప్లీజ్, మనం 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 కాదు నాన్నగారు, నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, లేకపోతే నేను ఆ కాలువలో పడి చచ్చిపోతాను నాన్నగారు. మొన్న ఎవరో కాలువలో సైకిల్తో తొక్కుకుంటూ వెళ్ళి పడిపోయి చచ్చిపోయాడు కదా, నేను అలాగే చచ్చిపోతాను నాన్నగారు. నన్ను ఇప్పుడే అమ్మమ్మ తాతయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని గొల్లున ఏడవసాగాడు. పక్క రూములోంచి మాటలు వింటున్న దుర్గ గుండె ఆగినంత పని అయిపోయింది. రాస్కెల్ భయపడిపోయి చస్తే ఏమీ చెప్పడం అనుకుంది తండ్రితో. అంత భయపెట్టింది. కాలువలో పడేస్తానంది. అయినా మొత్తం మీద కథ సగం అర్థమయ్యేటట్టు చెప్పేశాడు. ఇప్పుడు ప్రకాష్ తను బ్రతకనిస్తాడా, బ్రతకనివ్వడా? ఏం చెయ్యాలి? ఇప్పుడు వస్తే తను ఏం మాట్లాడగలదు అని భయంతో వణికిపోసాగింది దుర్గ. అప్పటికే ప్రకాష్ భుజానికి బ్యాగ్ వేసుకొని చందుని భుజం మీద వేసుకొని గబగబా అడుగులు బయటకు వేశాడు. బస్సు ఎక్కి కూర్చున్నాక గబాల్న చందుని దగ్గరికి తీసుకొని ముద్దుల వర్షం కురిపించి, అన్న చందు, నీకేం భయం లేదు నాన్న, నువ్వు అమ్మమ్మ తాతయ్య గారి దగ్గరే ఉండు, నాకు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. ఆ రాక్షసి నిన్ను ఎంత టార్చర్ చేసిందో నాకు అర్థమైపోయింది. అది మనిషి కాదు బాబు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. ఆ రాక్షసిని ఎలా వదిలించుకోవాలో కూడా నాకు తెలియడం లేదు, కానీ మార్గం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఆ ఇంట్లో లేకుండా నాకు ఆ రాక్షసి ఎందుకు బాబు? దానికి ఎంత కావాలంటే అంత డబ్బు దాని ముఖం మీద కొట్టి నిన్ను నేను తిరిగి తెచ్చుకుంటాను బాబు. ఈ జన్మకి నువ్వుంటే నాకు చాలు బాబు. నా భార్య లక్ష్మి నా కూడా నా మనసులోనే ఉంది. కొద్ది రోజులు నువ్వు అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండు బాబు అని మనసులో బాధగా అనుకున్నాడు ప్రకాష్.